బనానా తోట ఆరోగ్యవంతమైన అనమాట. చీప్లో వదులుతాయి. 1 2 3 4 5 6 7 అంటే ఇంకా వదులుతా వస్తాయన్నమాట. 10 వరకు 11 12 చీపుల దాకా వదులుతాయి అన్నమాట. ఇవి అరటి మొక్కల్లో తీసేసాయి అన్నమాట. చుట్టూ వచ్చింటాయి కదా, ఇట్లా కట్ చేసేయడం ద్వారా హెల్తీగానే ఉంటాయి. వీటి సారం వచ్చిందను ఈ మొక్కల్లో పెరుగుతాయి అన్నమాట. ఈ విధంగా అరటి తోటని మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి రైతు కూడా చేసుకోవచ్చు అనమాట. కొన్ని ఏరియాలో టమాటా ఫేమస్, కొన్ని ఏరియాలో వచ్చి కూరగాయలు, బీన్స్, కాలీఫ్లవర్, కోస్ మొదలైనవన్నీ ఉంటాయి. ఇది కూడా కొంచెం రిస్క్ వర్క్, కానీ పచ్చిగా బాగుంటుంది అన్నమాట. గ్రీనరీ ఒక 2-3 పంటలు అయిపోయిన తర్వాత ఆకలి వదిలేయచ్చు అనమాట. 1-2 years తర్వాత. ఇక్కడ మొక్క ఉండేది, చెట్టు ఉండే దానివల్ల కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మీరు ఆల్మోస్ట్ అలా అవుతాయి. పైన వచ్చింది మల్బరీ తోట. ఓకే, ఇట్లు వాలకుండా చెట్టుకు వచ్చింది మనం గూటాలు అనిచ్చామన్నమాట. 1 2 3 4 5 6 7 8 9 10 అదే 9-10 చీపులు వెళ్తూ ఉంటాయి. బనానా ట్రీస్ అంటే మార్నింగ్ ఈవినింగ్ టైంలో బాగుంటుంది అన్నమాట చూసేదానికి క్లైమేట్. అంటే గాలి వాతావరణం బాగా ఉంటే చెట్లు వేపుగా పెరుగుతాయి అన్నమాట. కలుపు గడ్డి అంతా తీసేసేయాలన్నమాట. నీట్గా ఉంటాయి అన్నమాట. వచ్చిందో అరటి తోటలో అరటికాయలు ముందు వస్తాయి అన్నమాట. వేస్ట్ రీమా 1 2 3 4 5 6 7 8 9 అంటే యాలక్కి తోట అన్నమాట. ఒంబాలు తాగడము. అంటే వీలైనంత వరకు కలపనంతా శుభ్రం చేసేసారు అనమాట. అంటే ఇప్పుడే స్టార్టింగ్, ఇంకా 1-2 monthsలో ఆల్మోస్ట్ అలంతా
బొంబాలు తోయడానికి రెడీగా ఉంటాయి. అంటే ఈ చెట్ల కొంచెం హైట్ పెరిగేది, పచ్చివాల్ అనేది కొంచెం తక్కువ హైట్ పెరుగుతుంది అన్నమాట. ఇట్లా బొమ్మ నిండుగా కాయలు ఉండాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఫార్మింగ్ అంటే అరటి తోటను ఫార్మింగ్ చూసాం అనమాట. ఇంకా పోవాలి అంతా. బనానా ట్రీస్, చిన్నపిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చి కూడా చూసేదానికి బాగుంటుంది. అప్పుడప్పుడు స్పెండ్ చేయాలన్నమాట. ఓకే, బాయ్. ఓకే, బాయ్. ఓకే. ఇప్పుడే చీపులు అన్నమాట ఉంటున్నాయి అన్నమాట. ఇంకా వదులుతూ ఉన్నాను. 1 2 3 4 5 7 8 9 10. ఈ విధంగా మొక్కలకు వచ్చిందని గూటాలు యూజ్ చేసుకోవాలన్నమాట, పడిపోకుండా. క్లైమేట్ కూడా చేంజ్ అయ్యింది. వీళ్ళందరూ కలుపు ఈ చిన్న చిన్న మొక్కలు కోసేయడం వల్ల ఆరోగ్యవంతంగా పడుతుంది. ఈ చిన్న మొక్కలంతా కట్ చేసేసాయి అనమాట. అంటే 15 days 20 days ఒకసారి కట్ చేస్తూ ఉండాల్సిందే. నెలకంతా వచ్చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ వచ్చిందని ఈ బొంబాలు అయిపోయిన తర్వాత వీటిని వదులుకోవచ్చు. వీటిలో మనకు ఆరోగ్యవంతమైన మొలక పెట్టుకునేసి. ఈ విధంగా కట్టెలు ఆనించడం ద్వారా పెరుగుతూ ఉంటాయి. ఇది ఇప్పుడు స్టార్టింగ్ అవుతుంది అన్నమాట బొంబాలు తోయడానికి ఆ చెట్టు.
కింద ఆకులంతా మనం శుభ్రం చేసేసేయాలన్నమాట. ఎంత తోట నీట్గా ఉంటే అంత బాగుంటుంది అన్నమాట.